ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలోని కాసినాయన మండలంలోని జ్యోతి పుణ్యక్షేత్రంలో ఇక్కడ మనం చూస్తే ఈ క్షేత్రము 95న స్వామివారు ఇక్కడ సమాధి అయిన తర్వాత నుంచి ఈ డెవలప్మెంట్ ఇంత జరిగింది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేము ముఖ్యంగా తెలియపరచుకోవడం ఏంటంటే, మనకున్న ఈ చుట్టుపక్కల జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అడ్జసెంట్ మహారాష్ట్ర, తమిళనాడు అక్కడి నుంచి కూడా ఎంతోమంది లక్షలాది భక్తులు ఈ క్షేత్రానికి రావటము ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఎంతోమంది ఆకలి తీర్చే ఈ క్షేత్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఇక్కడ ఉండే స్ట్రక్చర్స్ని అంతా డిమాలిష్ చేస్తూ ఇక్కడ ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుగురించే ఈరోజు ఈ క్షేత్రానికి మా జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి సార్, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్, ఇక్కడ మా మా కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన అందరి నాయకులతో పాటుకి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము తెలియపరచుకోవటం ఏంటంటే, ముఖ్యంగా గతంలో ఈ క్షేత్రాన్ని కాపాడాలి, ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వమని చాలాసార్లు ఇంతకుముందు మా దివంగత మా హస్బెండ్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు కానీ, సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పలుమార్లు రిక్వెస్ట్ పెట్టి ఫైల్స్ రన్ చేసిన విషయం ఉంది. ఇంతకుముందు మా గోవిందరెడ్డి సారు, ఎంపీ గారు, అదేవిధంగా మా వైస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్ళి అప్పటి ఫారెస్ట్ మినిస్టర్ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు భూపేష్ యాదవ్ గారు, వాళ్ళని కలవటము, రిలాక్సేషన్ ఇచ్చి ఈ ఆశ్రమాన్ని పరిరక్షించమని రిక్వెస్ట్ చేయటం జరిగింది. స్వయాన జగన్ సార్ కూడా లెటర్ రాయటం జరిగింది. అప్పుడు ఇదంతా కూడా విత్హోల్డ్ చేశారు. ఇప్పుడు అధికారం మారింది, సెంటర్లో బీజేపీ ఉన్నారు. ఇక్కడ స్వయంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీకి బంధువు అయిన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఉన్నారు, మన ఇప్పుడు మినిస్టర్ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటున్నారు. అదేవిధంగా ఆయన ఫారెస్ట్ మినిస్ట్రీ కూడా ఆయన చూస్తున్నారు. సో మా అందరి రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతమంది లక్షలాది మంది మనోభావాలు ఇక్కడ అంతా కేంద్రీకృతమై ఉంది. ఇది బద్వేల్లోనే ఒక ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన రెస్పాన్సిబిలిటీ మా అందరిపైన ఉంది, మన అందరిపైన ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి ఈ క్షేత్రాన్ని పరిరక్షించాలని మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా మేము ఈ గవర్నమెంట్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆశ్రమాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సారు మేమందరం కూడా వెళ్ళి కలుస్తాము. దీని విషయమై ఎంతవరకైనా కూడా మేమందరం కూడా పోరాటానికి మేము నిలబడతాం. ఈ ఆశ్రమాన్ని రక్షించుకోవడానికి మేమందరం కూడా ముందుంటామని ఈ విషయం మీకు తెలియపరచుకుంటాం.